జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా నేను మంచిగానే ఉన్నామ్మా, నువ్వు మంచిగానే ఉన్నావు కదా? అమ్మా అవన్నీ ఇచ్చిపెట్టు, ఏం కాదు, నేను చూసుకుంటా కదా. నాకిడ ఏం బాధలే. నా గురించి ఆలోచించి నువ్వు బాధపడు బంజే. ఊకోమంటున్నానా? నేను ఈడికెళ్ళి ఏడికొచ్చేది లేదు. సావైనా బతికైనా ఆయనతోనే, ఆయన పక్కనే ఉంటా. అమ్మా శ్రీవల్లి, నీ భర్త పెళ్లికి కావలసిన ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చేయడం చాలా బాధగా ఉందమ్మా. ఏం కాదు, మీరేం బాధపడకుండ్రి. ఏం కాదు అంటావేంటమ్మా? 4 రోజుల్లో పెళ్ళని ఏర్పాట్లు జరుగుతుంటే సత్యమెళ్ళలో వాడు 3 ముళ్ళు వేశాడంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా? పెళ్ళనుకుంటుండ్రు, ఏర్పాట్లు చేస్తున్నాం. గిట్ల ఎన్నైనా గాని పెళ్లి మండపం మీదికి వచ్చే ముందరైనా ఆయన మనసు మారుతుంది. ఆయన మనసులో నా మీదున్న ప్రేమ గీ పెళ్లికి అడ్డుపడుతుంది. ఏ నమ్మకంతో నువ్వు ఆ మాట చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. సత్యమా మేనకోళ్లే అయినా సామ్రాట్ జీవితంలో నువ్వు ఉన్నావని తెలిసాక నీ జీవితాన్ని అన్యాయం చేసి తను బాగుండాలని కోరుకోవడం లేదు. సామ్రాట్కు నీకు పెళ్లి జరిగింది. ఏ కారణాల వల్ల విడిపోయారో ఆ సమస్య తీర్చి ఒక్కటి చేస్తే మీ ఇద్దరూ ఆనందంగా ఉంటారు. అంతేకాని విడదీసి సత్యతో పెళ్లి చేసినా నువ్వే కాదు, ఏదో ఒకరోజు సామ్రాట్ కూడా నీ గురించి ఆలోచించి బాధపడొచ్చు. అందుకే ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు. కానీ ఏం చేయాలో ఎలా ఆపాలో తెలియడం లేదు. మావయ్య, నువ్వు శ్రీవల్లికి సపోర్ట్ చేస్తుంది చాలక బావతో నా పెళ్లి జరగకూడదు అని కోరుకుంటున్నావా? అవకాశం రానివ్వు, నీ సంగతి చెప్తా. నా గురించి మీరు ఆలోచిస్తుండ్రు, నాకిది చాలా సంతోషంగా ఉంది. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? దూరం అయిపోయిన కొడుకు దగ్గరకొచ్చాడన్న ఆనందంలో దేవకి వాడు పెళ్లి చేయాలని చూస్తోంది. కాని వాడు నీతో 7 అడుగులు వేసి నీకు అన్యాయం చేసి సత్యమెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు. అది కూడా కేవలం నీ మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. దానివల్ల వాడు సుఖంగా ఉండేది ఉండదమ్మా. వదిలేండ్రి మావయ్య, మీరు నా గురించి ఆలోచించకుండ్రి. అంతా మంచి జరుగుద్ది. నా నమ్మకం నన్ను గెలిపిస్తుంది. ఎలా గెలిపిస్తుందో చూస్తాను. ముందు వసంతంలో నిన్నొక ఆట ఆడిస్తాను, చూడు. అందరు రావాలి, ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి, ఇంకా మస్తు పనులున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.